Sripath Reddy sir onto the dais to deliver his message. Put your hands together for Sripath Reddy sir. ఈనాటి SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ జనగామ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి విష్ చేస్తున్నటువంటి మా ప్రియమైన విద్యార్థుల తల్లిదండ్రులకు సుమారుగా 7 గంటల నుండి ఇప్పటి వరకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్సెస్తో మనని ఉత్సాహపరిచినటువంటి అల్లరిస్తున్నటువంటి పెర్ఫార్మర్స్ అందరికీ, అదేవిధంగా వారిని ఆ రకంగా బెస్ట్గా వాళ్ళలో ఉన్న బెస్ట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు చక్కగా పెర్ఫామ్ చేయడానికి వాళ్ళని ట్రైన్ చేసినటువంటి టీచర్స్ అందరికీ, డ్యాన్స్ మాస్టర్లకి అందరినీ అభినందిస్తూ ముఖ్యంగా జనగామలో 2012లో SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. 2001లో మిర్యాలగూడలో 39 మంది పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 2004లో నల్గొండలో, 2005లో గట్కేసర్లో, కామారెడ్డిలో, ఆ తర్వాత హన్మకొండలో, కరీంనగర్లో, తర్వాత జనగామలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో సుమారుగా ఒక 30 పాఠశాలలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే జనగామలో ఏర్పాటు చేసినటువంటి ఒక పాఠశాలకి ప్రత్యేకత ఉంది. నేను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియాలో చేస్తున్నప్పుడు మరి మన జనగామ స్కూల్ డైరెక్టర్ రాజన్న గారు, నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఇద్దరం చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఆ పరిచయం కారణంగా నేను స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత గట్కేసర్లో నేను ఉంటూ ఆ స్కూల్ని నడిపిస్తున్నటువంటి క్రమంలో మరి రాజన్న వీరేందర్ గారిని పరిచయం చేయడం జరిగింది. వీరేందర్ గారు నాకు తెలిసి 2009లో ఒకసారి స్కూల్కి వచ్చారు. గంట సేపు రాజన్న పేరు చెప్పి రాజన్న పరిచయం చేసిన తర్వాత చాలాసేపు మాట్లాడారు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చారు, స్కూల్ పెట్టాలనుకుంటున్నా అని మళ్ళీ కొన్ని గంటలు మాట్లాడారు. ఇక నేను ఒక సంవత్సరంన్నర తర్వాత ఒక 4-5 సార్లు ఇలా కలుసుకున్న తర్వాత నేను నవ్వుకుంటూ ఆ క్యాప్ పెట్టుకొని వచ్చుండే, నాకు ఇంకా బాగా గుర్తు. ఆ మెట్ల మీద నుంచి నడుస్తుంటేనే నేను ఎదురెళ్ళి, వీరేందర్ భాయ్ నువ్వేడ పెడతావు అబ్బా స్కూల్, ఇన్నిసార్లు తిరిగినావు అని అన్నా. అయినా కూడా నవ్వుకుంటూ చెరగని ఆ నవ్వుతో వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు దొరికింది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెతుకుతుంటే ఒక మంచి గ్రౌండ్ ఉండి మంచి బిల్డింగ్ మనం నిర్మించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ ఇప్పుడు జరిగింది అన్న, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయడానికి రెడీ అని చెప్పేసి మరి వారే ఒక మంచి టీంని ఫామ్ చేసి మరి ప్రమోద్ రెడ్డి గారి రూపంలో, రాజన్న రూపంలో, ఇంకా ఇతర మిత్రుల రూపంలో ఒక మంచి టీంని ఫామ్ చేసి జనగామలో ఈ SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు చాలా అద్భుతంగా నడుస్తున్నటువంటి ఈ జనగామ స్కూల్లో సడన్గా ఇంకా అద్భుతంగా చేయడం కోసం టీమును పెంచవలసి వచ్చినప్పుడు దాంట్లో భాగంగా మరి మేము ఇంకొంతమంది సబ్జెక్ట్ డైరెక్టర్స్ని తీసుకోవడం జరిగింది.
సాఫీగా జరుగుతున్నటువంటి క్రమంలో పేరెంట్స్ యొక్క ప్రెషర్ని తట్టుకోలేక పేరెంట్స్ని జనరల్గా ఏంటంటే గురువు అనేటువంటి వారు సమాజానికి ఏది అవసరమో అది ఇవ్వవలసినటువంటి గురువులు ఈరోజు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సమాజం ఏది అడుగుతుందో అది చెయ్యడానికి అలవాటు పడిపోయినటువంటి స్కూల్స్, అలవాటు పడిపోయినటువంటి మేనేజ్మెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇది సమాజంలో వచ్చినటువంటి ఒక పెద్ద మార్పు. ఈ మార్పుకి మరి మా మిత్రులు కూడా నిలవలేకపోయారు. ఐఐటి ఫౌండేషన్ అన్న పేరు లేకుండానే 2001లో ఐఐటి అని రాసి ఉంటే అలా వెళుతూ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఐఐటి అని రాసి ఉన్న దాన్ని ఐటీఐగా చదివినటువంటి రోజు నుంచి మరి ఈరోజు గ్రామాలలో ఐటీఐ అని ఒకవేళ మీరు పొరపాటున రాసి ఎక్కడన్నా ఉన్నా ఈరోజు ఐటీఐ అన్న దాన్ని కూడా ఐఐటిగా చదివేటువంటి ఒక స్థితికి ఈరోజు సమాజం వచ్చింది. పిల్లవాడికి బేసిక్ ఫౌండేషన్ ఉన్నా లేకపోయినా పిల్లవాడు 8వ తరగతికి వచ్చి కూడికలు తీసివేతలు గుణకారాల్లో కష్టపడుతున్నా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి మనం చూపించినా అవును సార్ కరెక్టే సార్ మీరు ఇది నేర్పాలి సార్ అందుకనే మీ స్కూల్కి వచ్చినాం సార్ అంటారు. ఇది అడిగిన మరుక్షణం సార్ మన దగ్గర ఫౌండేషన్ కోచింగ్ అయితే ఉంటుంది కదా సార్ ఐఐటి ఫౌండేషన్ అంటారు. అసలు ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఇట్లాంటి ఒక స్థితికి ఈరోజు మరి నాలాంటి వాళ్ళు చాలామంది కలిసి ఈ స్థితికి తీసుకెళ్లారా అని అప్పుడప్పుడు ఐఐటి అన్న పదం వాడినందుకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా ఐఐటి సీట్లు కానీ ఐఐటి ర్యాంకులు కానీ వాటికి ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో వాటి గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి కొన్ని వందలు వస్తూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం అది పాసిబుల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కాలంలో మెరిట్ ఎక్కడున్నాడో చూసి ఏ స్కూలు చక్కటి విద్యార్థులను తయారు చేస్తుందో చూసి వాళ్ళని ముందుగానే వలేసి పట్టుకొని ఎరేసి తీసుకొని వెళ్ళిపోయి ఎందుకంటే విద్యార్థులు అలాంటి విద్యార్థులు లేకపోతే ఈ సాధ్యం కాదు అన్న విషయం అందరికీ తెలిసిపోయిన తర్వాత అలాంటి విద్యార్థులని వలయేసుకొని తీసుకెళ్తున్నారు. ఎస్పీఆర్ స్కూలు 2001లో మొదలుపెట్టి 2007 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక వినూతనమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చాం. వరంగల్లో మేము స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పేపర్ యాడ్ ఇస్తే 120 మంది టీచర్స్ అప్లై చేస్తే దాంట్లో 70 మంది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మ్యాథమెటిక్స్ టీచర్ పోస్ట్ కోసం ఎస్పీఆర్ స్కూల్లో వాలంటరీగా అది సెలవు పెట్టి వచ్చి జాయిన్ అవుతాం అనుకుంటూ పరీక్ష కోసం అటెండ్ అయ్యారు. ఉదయం 9 గంటలకు పరీక్ష స్టార్ట్ అయితే సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నడిచింది. భోజనం కూడా అక్కడే పెట్టాం. సో అలాంటి పరీక్షలో మేము అప్పుడే 60,000 రూపాయలు సుమారుగా నెలకి 2007-8 టైంలో మాట్లాడుతున్నాను ఇస్తామని చెప్పి మేము పేపర్ యాడ్ ఇస్తే అనేక మంది టీచర్లు వచ్చి పరీక్ష రాశారు. నేను జస్ట్ ఓన్లీ పాత రామయ్య గారి ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ని పరీక్షగా పెట్టా. మరి వచ్చినటువంటి టీచర్లందరూ మేము అద్భుతమైన 100ల కొద్ది పిల్లలకి చాలామంది పిల్లలకి మేము 100కి 100 మార్కులు తెస్తున్నాం అన్నటువంటి గొప్ప టీచర్లు వచ్చి పరీక్ష రాశారు. మరి కేవలం ఒక్కరికి కూడా 10 మార్కులు దాటనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి రోజుల్లోనే క్లాస్మేట్ అనేటువంటి మ్యాగజైన్లో రామయ్య గారు రామయ్యాస్ ఛాలెంజింగ్ ప్రాబ్లం అని ఇచ్చేవారు. ప్రతి నెలకు ఒక మ్యాగజైన్ వచ్చేది. దాంట్లో వచ్చినటువంటి ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ని మరి మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు పంపించేటువంటి సొల్యూషన్స్కి అనేక మార్లు రామయ్య గారు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడి నన్ను అంటే ఎట్లా నేర్పిస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి అడగడం జరిగింది. అదే క్రమంలో రాజీవ్ ప్రతిభా పథకం కింద పార్వతీపురంలో విజయనగరం జిల్లాలో అప్పుడు కొత్తగా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లు ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంటే ఆ యొక్క దాన్ని మానిటర్ చేయడానికి చూడడానికి అర్థం చేసుకోవడానికి ఆ రోజు రామయ్య గారు నన్ను ఒక వారం రోజులు అక్కడ పంపించడం జరిగింది. సో అలాంటి ఒక ప్రస్థానం నుంచి 2001లో మొదలైనటువంటి అలాంటి ప్రస్థానం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్స్ వరకు కూడా పిల్లలు రెగ్యులర్గా సెలెక్ట్ అవుతుండేవాళ్ళు. ఒక సంవత్సరం అయితే 280 మంది ఈ ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఎస్సీ సెకండ్ లెవెల్ సెలెక్షన్స్ ఉంటే 35 సెలెక్షన్స్ కేవలం ఎస్పీఆర్ స్కూల్స్కి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నాను, కేవలం మేము చెప్పే పాఠం వల్ల కాదు, అలాంటి పిల్లలు ఎస్పీఆర్ స్కూల్స్కి వచ్చేవారు. అలాంటి రోజులు అవి. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్స్కి కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన యోజన అని చెప్పి
అది దట్స్ ద హైయెస్ట్ పెయిడ్ స్కాలర్షిప్ బై సెంట్రల్ గవర్నమెంట్. అది ప్రతి ఇయర్ కూడా సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కేవలం దేశం మొత్తం మీద 120 మంది సెలెక్ట్ అయితే ప్రతి సంవత్సరం ఎస్పీఆర్ స్కూల్ నుంచి పిల్లవాడు సెలెక్ట్ అయ్యేవాడు. ఇలా అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని చూసిన మేము తర్వాత అర్థమైంది, ఇది ఎవరైనా చేయగలుగుతారు, మంచి పిల్లవాడు ఉంటే వాడికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంకు కొట్టడం అనేటువంటిది అది పెద్ద విషయం కాదు అని చెప్పి అర్థమైన తర్వాత అసలు సమస్యల్లా చదువులో వీరు చాలా వీక్, వీళ్ళు వెనుకబడ్డరు అన్నటువంటి విద్యార్థులని డీల్ చేయడం, వాళ్ళని హ్యాండిల్ చేయడం అత్యంత కష్టమైనటువంటి విషయంగా ఎస్పీఆర్ స్కూల్ 2007లో గ్రహించింది. అప్పటి నుంచి 2007 నుంచి 2014 వరకు అలాంటి పిల్లల్ని చేర్చుకొని ఆ పిల్లలకి ఎక్కడ కష్టమవుతుంది, ఎలా కష్టమవుతుంది, ఆ పిల్లలకి ఎలా నేర్పించాలి, ఎలా నేర్పిస్తే ఏ రకమైన వాతావరణాన్ని కల్పిస్తే ఆ పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పి నిరంతరం దాని మీద 7 సంవత్సరాల పాటు సుమారుగా అధ్యయనం చేసిన తర్వాత నేను ఎస్పీఆర్ గట్కేసర్ స్కూల్ నుండి ఇప్పుడు నేను ఉంటున్నటువంటి కల్వకుర్తిలో అక్షరవనం ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి మరి ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లు అన్నీ కలిసి స్పాన్సర్ చేస్తున్నటువంటి ఆ రీసెర్చ్ సెంటర్లో వెళ్ళి అక్కడ నిత్యము ఈ 14 సంవత్సరాల నుంచి కూడా 12 సంవత్సరాలు 2014 నుండి ఈ రోజు వరకు కూడా అక్కడ అనేకమైనటువంటి విషయాల పట్ల రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తల్లిదండ్రులారా క్లాస్ రూమ్లో టీచర్ పాఠాలు చెప్పడంలో బిజీ ఉంటారు, ఒక సమస్య ఎదురవుతుంది, కానీ ఆ సమస్యని ఎట్లా అడ్రస్ చేయాలో టీచర్కి అంతగానం టైం దొరకదు. సో దానికోసం చాలా పెద్ద టీం అక్కడ పనిచేస్తూ ఉంది. అలాంటి యొక్క అవుట్కమ్ని ఆ రీసెర్చ్ సెంటర్లో వచ్చేటువంటి అవుట్కమ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో ఒకానొక స్టేజ్లో ఐఐటి అనేటువంటి వ్యామోహం ఎక్కువైన తర్వాత ఈ స్కూల్లో ఉన్నటువంటి మా మిత్ర బృందం పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ని తట్టుకోలేక వారికి సర్ది చెప్పి ఒప్పించి మెప్పించి ఒప్పించలేక అమాయకమైనటువంటి అనేక మంది పిల్లల చేత ఆ మెటీరియల్ కొనిపించి బేసిక్ సరిగ్గా రానటువంటి పిల్లలకి కూడా ఐఐటి ఫౌండేషన్ అన్నట్టు పేరిట ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఘర్షణ మాలో జరిగింది. ఇందాక ఒక పేరెంట్ మాట్లాడుతూ చెప్పారు, ఒకప్పుడు బాగా ఉండేది, మధ్యలో అంత మంచి పేరు లేదు స్కూల్కి, కానీ నేను ఎందుకో వచ్చినప్పుడు వీరేందర్ గారితో మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందని. వారు చెప్పింది అక్షరాల నిజం, మధ్యలో ఈ డిస్టర్బెన్స్ జరిగింది. సో అదే క్రమంలో ఐఐటీల్లో ఎన్ఐటీల్లో చదివినటువంటి నా విద్యార్థులు ఈ ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి వారు వస్తే అదే టైంలో నేను వీరేందర్ గారి యొక్క సమయాన్ని ఆ టీంని కోఆర్డినేట్ చేయడానికి, ఆ టీంని మెంటార్ చేయడం కోసం వారి యొక్క సమయాన్ని ఇవ్వమని కోరాను. ఎందుకంటే ఇక్కడ మాకు ఆల్రెడీ ప్రభాకర్ సార్ రూపంలో, తర్వాత ఇంకా 3 మిత్రుల రూపంలో ఇక్కడ టీచర్స్ ఉండే, డైరెక్టర్స్ ఉండే, కాబట్టి ఆ సమయంలో నేను వారిని కొత్త బయట వేరే వాటిల్లో కూడా వారి యొక్క అనుభవం అవసరం అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే క్రమంగా ఆ ఇబ్బందులు, ఇందాక పేరెంట్ మాట్లాడినటువంటి ఇబ్బందులు మాకు కూడా అర్థం అవ్వడం మొదలైందో సుమారుగా 1.5 సంవత్సరం క్రితం దీన్ని మళ్ళీ రీవ్యాంప్ చేయాలన్నటువంటి ఇంటెన్షన్ తోటి మళ్ళీ వీరేందర్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి మా ప్రిన్సిపల్ ప్రభాకర్ సార్ యొక్క సహకారంతో, మరి ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ శోభా మేడం యొక్క సహకారంతో, మరి మా డైరెక్టర్ ప్రమోద్ రెడ్డి గారి యొక్క సహకారంతో, మా రాజన్న యొక్క సపోర్ట్ తోటి మరి ఈరోజు 1 సంవత్సరం నుంచి ఒక రీడిఫైన్డ్ కరికులంని ఇక్కడ ఎస్పీఆర్ స్కూల్ జనగాంలో స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆ డిఫరెన్స్ని మీరందరూ కూడా గమనించి ఉంటారని, మీ అందరికీ కూడా ఆ విషయాన్ని మీరందరూ గ్రహించి ఉంటారని చెప్పి అనుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తల్లిదండ్రుల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదువుకున్నటువంటి తల్లిదండ్రులకి చాలామందికి తెలిసే ఉంటుంది.
ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మన భారతదేశంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి అనేక మంది పేరెంట్స్ దాని గురించి విని కూడా ఉంటారు. మరి ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి సందర్భాల్లో స్కూళ్ళు ఎలా మారబోతున్నాయి, పిల్లల్లో ఏ రకమైనటువంటి గుణగణాలని మనం ఇంబైబ్ చేయాలి, ఇంతకుముందు లాగానే ఓ డాక్టర్ కోసమో, ఒక ఇంజనీర్ కోసమో, ఒక అడ్వకేట్ లాయర్ అవ్వడం కోసమో, లేకపోతే ఒక పర్టికులర్ ప్రొఫెషన్ కోసం తయారు చేస్తే సరిపోతుందా? మరి అలాంటి ఉద్యోగాలు ఉంటాయా? అసలు ఆ ఉద్యోగాలన్నీ మాయమైపోతాయా? ఏ ఉద్యోగాలు వస్తాయి? దేనికోసం తయారు చేయాలి పిల్లల్ని అనేటువంటి దాంట్లో మరి మిమ్మల్ని అందరినీ దాని మీద ఆలోచింప చేయడం కోసం ఈరోజు మీ యొక్క సమయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. మేము మొదటి స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా మేము పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటే ప్రతి పిల్లవాడు ఒక స్థాయిలో ఉంటాడు, అంటే ప్రతి పిల్లవాడు ఒక డిఫరెంట్ స్థాయిలో ఉంటాడు. అందరూ ఒక స్థాయిలో ఉండరు. క్లాస్ రూమ్లో ఒక 30 మంది పిల్లలు ఉంటే అందరూ ఒకటే స్థాయిలో ఉండరు. డిఫరెంట్ స్థాయిలో ఉంటారు. వాళ్ళు నేర్చుకునేటువంటి వేగం కూడా వేరుగా ఉంటుంది. వాళ్ళు నేర్చుకునేటువంటి స్టైల్ వేరుగా ఉంటుంది. అంటే ఉదాహరణకి వంట చేయడం కోసం, వంట నేర్చుకోవడానికి ఎవరో ఒకరు వంట చేస్తుంటే ఒక నలుగురు చూస్తున్నారనుకోండి, దాంట్లో ఒకరు ఇమీడియట్గా పట్టేస్తారు, ఇంకొకరు 1-2 సార్లు ట్రైల్ చేసిన తర్వాత వాళ్ళు వంట చేయడం ఎలాగో నేర్చుకుంటారు. ఇంకొంతమంది నేను కూడా చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ రావడానికి కొంత టైం పడుతుంది. లేదా ఉదాహరణకి పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారనుకోండి, ఓ పిల్లవాడు ఇమీడియట్గా చూసి అరే నేను కూడా చేయాలని చెప్పి ఎమ్మటే స్కేట్స్ వేసుకొని ట్రై చేస్తుంటాడు, పడుతుంటాడు, లెగుస్తుంటాడు. అసలు కొంతమంది పిల్లలకి నేను స్కేటింగ్ చేయగలుగుతా అన్నటువంటి నమ్మకమే, ఐఎమ్ సేఫ్ ఆన్ వీల్స్ అన్న ఆ ఫీలింగ్ వాడికి రావడానికే ఒక్కొక్కసారి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు పడుతుంది. అరే అందరూ చేయగలుగుతున్నారు, నేనెందుకు చేయలేకపోవడం అని. కానీ వేసుకున్న తర్వాత ఎవరు స్కేటింగ్ బాగా చేస్తారు అనేటువంటి దాంట్లో మొదటి రోజు వేసుకున్న వాడే స్కేటింగ్ బాగా చేస్తాడనేది ఏం లేదు. నెల రోజులు తీసుకున్న తర్వాత కూడా స్కేటింగ్ బాగా చేయగలిగేటువంటి పిల్లల్ని నేను చూశాను. ఇంకొక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయం చుట్టూనే మిగతాదంతా కూడా ఆధారపడి ఉంది. ఒక పెసర గింజ ఉంది, ఒక కుంకిడి గింజ ఉంది. రెండిటికి నీళ్లు పోసాం. 2 రోజుల్లో పెసర గింజ చక్కగా మొలకెత్తుతుంది. వారం రోజుల్లో చక్కగా ఆకులు మంచిగా కనిపిస్తాయి. ఒక నెల రోజుల్లో పూత వస్తుంది, లేదా 40 రోజుల్లో పూత వస్తుంది. ఒక 2 నెలల్లో కాయ ఇస్తుంది. పెసరకాయను కోసుకొని తినగలుగుతాం. కుంకిడి గింజ పెసరకాయ కాసేటప్పటికీ, పెసర గింజ మళ్ళీ గింజలు ఇచ్చేటప్పటికీ కుంకిడి గింజ కొద్ది కూడా మార్పు కూడా ఉండదు. కుంకిడి గింజలో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పడుతుంది కుంకిడి గింజ మొలకెత్తడానికి. అసలు ఈ కుంకిడి గింజకి నీళ్లు పోసే అతను పోస్తున్నాడా లేదా అనేటువంటి డౌట్ కూడా, సహజమైనటువంటి డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే పక్కనేమో పెసర గింజ మొలకెత్తింది, ఇక్కడేమో కుంకిడి గింజ మొలకెత్తట్లేదు. మొలకెత్తని కుంకిడి గింజను చూసి నీరు పోసే అతనికి కూడా డౌట్ వస్తుంది, ఎందుకు నా గింజ ఎందుకు మొలకెత్తట్లేదని. అన్లెస్ అండ్ అంటిల్ ఎవరైతే ఆ కుంకిడి గింజకి నీళ్లు పోస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉంటే తప్పితే, కుంకిడి గింజ లేటుగా మొలకెత్తుతుంది అన్న విషయం తెలిసి ఉంటే తప్పితే, లేదు అంటే కంగారు మొదలవుతుంది. ఒక 2 గింజలు ఇచ్చి, పెసర గింజ కుంకిడి గింజ ఇచ్చి, ఓ పిల్లవాడికి ఇచ్చి రెండింటికి నీళ్లు పోయిరా, నువ్వు నీళ్లు మంచిగా పోస్తే మంచిగా మొలుస్తుంది అని చెప్తే, పెసర గింజ మొలకొచ్చి కుంకిడి గింజ మొలకెత్తకపోతే వాడిలో అరే నేను చక్కగా చేయట్లేదు అన్నటువంటి ఆందోళన కలుగుతుంది. తల్లిదండ్రులారా, మన పిల్లలు కొంతమంది పెసర గింజలు, కొంతమంది కుంకిడి గింజలు. ఏది మంచిది అని అది ఎవరు చెప్పేది కాదు. అది పెసర గింజ ఒకవేళ మొలకెత్తినటువంటి 2 రోజుల్లో మొలకెత్తినటువంటి పెసర గింజ ఒక్క వారం రోజులు లేదా 4 రోజులు నీళ్లు లేకపోతే తల్లడిల్లి చచ్చిపోతుంది. కానీ ఒక్కసారి 4 నెలలు, 5 నెలలు, 6 నెలల తర్వాత మొలకెత్తినటువంటి కుంకిడి గింజ నుంచి మొలక గనక వస్తే, ఒక్కసారి మొలకెత్తిందంటే దానికి చావే లేదు. సో ఏది గొప్ప అని తేల్చడం ఎవరికి సాధ్యమవుతుంది? సో పిల్లల్లో అనేక మంది పిల్లల్ని నేను గమనించినప్పుడు
వేల మంది పిల్లలతో నేను మమేకమయ్యి నేను వాళ్ళతో జీవిస్తూ 26 సంవత్సరాలు పొద్దున 5 గంటలకి లెగిస్తే రాత్రి 9 గంటలు పడుకునే వరకు నా సమయం కేవలం పిల్లల మధ్యలోనే గడుపుతున్న నాకు అనేక పెసర గింజల్ని, అనేకమైనటువంటి కుంకిడి గింజల్ని, అనేక రకాలైనటువంటి గింజల్ని నేను చూస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులారా, ఏ ఒక్క పరీక్ష యొక్క ఫలితాంతో ఏదో ఇందాక కొంతమంది పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి సర్టిఫికెట్లు తీసుకున్నారు, వాళ్ళు ఏదో జీవితంలో గొప్పగా అవుతారు అని అనుకోవడానికి ఏమీ లేదు. సర్టిఫికెట్ తీసుకొని ఒక పిల్లవాడు కూడా రేపు గొప్పగా అవడానికి అవకాశం ఉంటుంది. సో మరి ముఖ్యంగా మరి ఏం కావాలి? ఇది బాగానే ఉంది, ఇది మేము సందేహం లేకుండా మీతో ఏకీభవిస్తున్నాం. మరి మీ దగ్గర ఏం చేస్తున్నారు ఇట్లాంటి వాటిల కోసం? సో సాయిల్ రైట్గా ఉందా? రైట్ సాయిల్ ఉందా? రైట్ సన్లైట్ ఉందా? ఆ మట్టి మొలకెత్తడానికి అవకాశం ఉన్నటువంటి మట్టే మన దగ్గర మట్టిలోనే వేశామా? ఆ ఇత్తుని సరిగ్గా దానికి కావలసినటువంటి సూర్యరశ్మి అందుతుందా లేదా? దానికి కావలసినటువంటి వాటర్ టైమింగ్కి ఇస్తున్నామా లేదా అనేటువంటి విషయాలని మానిటర్ చేస్తే మిగతాది ఆటోమేటిక్గా సర్వసాధారణంగా జరిగిపోతుంది అన్నటువంటి విశ్వాసం మాకు అనేక సంవత్సరాల నుండి మేము చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులారా, అందుకే మీరు ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చూస్తే ఒక ఎంఎన్ఎస్ ప్రోగ్రాము, ఒక ఎంఎల్ఏ ప్రోగ్రాము, ఒక రీడింగ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాము, ఒక రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాము, రీసెంట్గా రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రోగ్రాము, ఇలా అనేకమైనటువంటి ప్రోగ్రాంలతో పిల్లల్ని ఫండమెంటల్గా బాగా అర్థం చేసుకోవడానికి డిజైన్ కాబడినటువంటి టూల్స్. ఈ ప్రయత్నం ఇప్పుడేం మొదలవ్వలేదు. 2007లో నేను ఔషాపూర్లో గట్కేసర్లో స్కూల్ ఉన్నప్పుడు మాకు 45 కంప్యూటర్స్ ఉండేవి టెస్టింగ్ కోసం, పిల్లల టెస్టింగ్ కోసం. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో పిల్లలకి టెస్ట్ పెట్టినప్పుడు టీచర్లు ఇన్విజిలేషన్ చేస్తుంటే నేను గమనించాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టీచర్స్ allow children to copy. I don't understand why teachers allow children to copy. తర్వాత అర్థమైంది ఈ పరీక్షలు రిజల్ట్ వల్ల వాళ్ళు చేస్తున్నారని. అయినా నేను పరీక్షలు రిజల్ట్లు పేరెంట్కి ఇవ్వడం, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం బంద్ చేశా. అయినా కూడా అలవాటు టీచర్లలో పోలేదు. మీ వాళ్ళకి ఎన్ని తక్కువ మార్కులు వచ్చినా మీకు ప్రాబ్లం లేదండి, మీరు మాత్రం మీరు పర్మిట్ చేయొద్దు అని. దెన్ ఐ రియలైజ్, అరే నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు చెయ్యలేకపోతే వాళ్ళు చేసేటట్టుగా నువ్వు చెయ్యలేవా అనేటువంటి ఒక ప్రశ్న నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్. అఫ్ కోర్స్ దానివల్ల వచ్చినటువంటి రైట్ ఆ ఎన్టీఏసీలో సెలెక్షన్స్ వచ్చాయి. దాంతోపాటే ఒక 25 మంది క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆ గుండెకాయ ఆ హార్డ్ డిస్క్ నా గుండెకాయ అనుకొని ఆ గుండెకాయని తీస్తే నా గుండె ఆగిపోతుంది అనుకొని ఈ పరీక్షలే లేకపోతే, ఈ కంప్యూటర్లే లేకపోతే మనం హాయిగా శ్రీపద్ సార్ ఇంతగానో మనకు పరీక్షలు పెట్టలేడు అని మెల్లిగా చాలామంది కలిసి ఆ హార్డ్ డిస్క్ దొంగలించినప్పుడు అఫ్కోర్స్ 6 నెలల తర్వాత నేను మెల్లిగా వాళ్ళ డార్మెటరీస్లో మంచాల కింద పడుకొని ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి, అఫ్కోర్స్ వాళ్ళందరూ నాకు మంచి మిత్రులు, వాళ్ళందరూ ఇప్పటికి కూడా ఈరోజు నాకు ఫోన్లు చేస్తుంటారు, నా దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ నుంచి నేర్చుకున్న పాఠం అది నా చేతిలోనే ఇంత ప్రెషర్ క్రియేట్ చేస్తే బయటికి వెళ్తే ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తుందో ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి ఒక పేపర్ బేస్డ్ టెస్ట్లకి మెల్లిగా షిఫ్ట్ అవ్వడం జరిగింది. తల్లిదండ్రులారా, ఈరోజు అనేకమైనటువంటి స్కూల్స్లో నేనంట ఎస్పీఆర్ స్కూల్లో ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా మీరు నమ్మకూడదు అని అంటాను. మీ పిల్లలు ఏ స్కూల్లో ఉన్నా సరే, ఎస్పీఆర్ స్కూల్లో ఉన్నా ఇంకే స్కూల్లో ఉన్నా కూడా లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు, రైట్ హ్యాండ్తో రాస్తారు, పెన్సిల్తో రాస్తారు, ఎరేజర్ చెరిపేసి రాస్తారు. మీరు ఆన్సర్ షీట్ చూస్తున్నారు, మా పిల్లలే రాసిర్రు అనుకుంటే మీరు పొరపాటు. మీకు తెలియకుండా మీ పిల్లల రాతని మాస్టర్ చేసి ఉంటారు మా టీచర్లు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో హైయెస్ట్ మార్క్ వచ్చి 100, లాస్ట్ మార్క్ వచ్చి 95. ఈ 95 కన్నా తక్కువ వస్తే పిల్లల అడ్మిషన్ స్కూల్లో ఉండటం లేదు అన్న విషయం మా టీచర్లు, మా మేనేజ్మెంట్లు ఎప్పుడూ గమనించి ఉంటాయి. 95 చిన్న క్లాసుల్లో లీస్ట్ మార్క్ ఉంటుంది, 100కు 100 ఫస్ట్ మార్క్ ఉంటుంది. 95 కన్నా తక్కువ వస్తే ఈరోజు ఫంక్షన్లలో మన పిల్లవాడి చదువు గురించి చెప్పుకోవడం నామోషిగా మారినటువంటి ఈ రోజుల్లో అంతకన్నా వేరే గత్యంతరం టీచర్లకి లేదు.
పోని మన స్కూల్లో పోని తక్కువ వస్తున్నాయి, వేరే స్కూల్లోకి వెళ్తే వాడు బాగుపడతాడా, లేకపోతే వాడి ఏదో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందా అంటే రియల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కాదు, కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నటువంటి ఆ విషయం అర్థమైన తర్వాత విదిన్ నో టైం కొన్ని సంవత్సరాల్లోనే అందరూ టీచర్లు ఈ యొక్క స్కిల్ని మాస్టర్ చేశారు. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులారా, మనం ఎవరిని విశ్వసించడానికి వీలు లేదు. మనకి మనమే మన పిల్లల్ని పరీక్ష పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం వచ్చేసింది. సో దానికి మొదటిగా ఈరోజు ఎస్పీఆర్ స్కూల్ సన్నద్ధమైంది. ఇక టీచర్లు పరీక్షలు పెడతారు, అది వేరే. కానీ మీకు మీరుగా మీ పిల్లలని పరీక్ష చేసుకోగలిగినటువంటి ఆ స్థితికి, ఆ యొక్క వ్యవస్థని ఎస్పీఆర్ స్కూల్ దాన్ని మీ ముందుకు తీసుకురాబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో పేరెంట్స్కి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి ఆల్రెడీ దాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు మా టీచర్సు, మా మేనేజ్మెంటు. సో అది వచ్చిన తర్వాత మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారని ఆల్రెడీ ఎంఎన్ఎస్లు ఎమ్మెల్యేలని మీరు చూస్తున్నారు. ఇంకా మరిన్ని టూల్స్ డిజైన్ చేశాం కాబట్టి మీ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో మీరు చూసుకోవచ్చు. తల్లిదండ్రులారా, కేవలం పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకుంటే సరిపోదు. మన పిల్లవాడికి ఉన్నటువంటి గ్యాప్, ఎక్కడ గ్యాప్ ఉంది, మన పిల్లవాడు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు, లేదా మనం నేర్పించలేకపోతే ఎవరి సహాయం తీసుకొని మన పిల్లవాడు నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించాలి అన్నటువంటి విషయాన్ని కూడా బాగా అర్థం చేపిస్తుంది ఆ టూల్. కాబట్టి ఆ టూల్ ఇంకా ఎట్లాంటి అద్భుతమైనటువంటి పనులు చేస్తుందో రాబోయేటువంటి రోజుల్లో మా వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు, లేదా నేను వచ్చి మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. ఇది అంటే అది మార్నింగ్ టు ఈవినింగ్ పట్టేటువంటిది కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. కానీ తల్లిదండ్రులారా, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఎప్పుడు కలిసేటువంటి అవకాశం వస్తుందో, కానీ మీరందరూ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని నేను అడగడం లేదు, ఈరోజు మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచడం లేదు. కానీ ప్రతి తల్లి తండ్రి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యువర్ చిల్డ్రన్ ఆర్ స్టడీ, ఏ స్కూల్లో చదివినా సరే, మీరు ఎక్కడ చదివినా సరే, మీ పిల్లలు మనం ఆలోచించవలసినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కైండ్లీ మీరు రెస్పాండ్ అవ్వండి. మీ ఆన్సర్ ఏదైనా పర్వాలేదు, కానీ మీకు అనిపించేది రెస్పాండ్ అవ్వండి. తల్లిదండ్రులారా, మాట వినే పిల్లలు కావాలా, లేదా మా పిల్లలు మా మాట బాగా వినాలి అన్న వాళ్ళు ఒకసారి దయచేసి చేతులు లేపాలి. మా పిల్లలు మా మాట వినాలి అనుకున్న వాళ్ళు చేతులు లేపాలి. ఓకే, చేతులు దించండి. మాకు మాట్లాడే పిల్లలు కావాలి అన్న వాళ్ళు చేతులు లేపండి. మాట్లాడే పిల్లలు చేతులు వెనక్కి తిప్పండి. శబాష్ 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 అని కొట్టుకోండి. మీకు ఇంత అవగాహన ఎక్కడి నుంచి వచ్చిందో మరి నిజంగా. ఎందుకంటే మాట్లాడే పిల్లలు కావాలి అని చెప్పి అడిగితే ఎవరు మనని అప్రిషియేట్ చేయరు. కానీ తల్లిదండ్రులారా, నా అనుభవం చెప్తా ఉంది, మాట వినే పిల్లలు కాదు కావలసింది. ఈరోజు మనకి మాట్లాడే పిల్లలు కావాలి, మాట్లాడించే పిల్లలు కావాలి. ఎప్పుడైతే మాట్లాడే పిల్లలు, మాట్లాడించే పిల్లలు వస్తారో ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆలోచిస్తారు. నలుగురికి ఏది మంచి అయితే ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాలం మారుతుంది, వాతావరణం మారుతుంది. పిల్లలని పెంచే విధానం, పిల్లల పట్ల మనకు ఉండవలసిన దృక్పథం, ఆలోచన కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. నేను 2001లో పేరెంట్స్ మీటింగ్ చెప్పి, పిల్లలు కేవలం మార్కుల కోసం కాదు, ర్యాంకుల కోసం కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండడం కోసం ఎలా చదవాలో, అది స్కూల్ లెవెల్లోనే ఎలా స్టార్ట్ అవ్వాలో అని చెప్పినటువంటి రోజు కూడా మార్కులు ఇంపార్టెంట్ కాదంటారేంటి అని అనుకున్నారు. కానీ ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ 26 సంవత్సరాల్లో దశాబ్ద కాలం తర్వాత వచ్చేటువంటి మార్పుని ముందుగా పసిగట్టి చెప్పేటువంటి ప్రయత్నం నిరంతరం ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చేస్తూనే ఉంది. కథల పుస్తకాలు చదవాలి అని చెప్పి 2012, 2014 మధ్య అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జనగాం స్కూల్లో కూడా చేయడం జరిగింది. నేను కూడా రావడం జరిగింది. హౌ ఇంపార్టెంట్ ఈస్ మేకింగ్ ద చైల్డ్ రీడ్ బుక్స్, స్టోరీ బుక్స్ కానీ లేకపోతే బుక్స్ ఆఫ్ దేర్ ఓన్, క్లాస్ బుక్స్ కాకుండా నాన్ అకాడమిక్ బుక్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో. ఆ తర్వాత మేము చాలామంది పిల్లల్ని చూసాం, వందల కొద్ది పుస్తకాలు, కొంతమంది అయితే వేలల్లో చదివారు. జనగాం స్కూల్లో కూడా ఉన్నారు, వేలలో పుస్తకాలు చదివినటువంటి నాన్ అకాడమిక్ బుక్స్, ఒక్కొక్క పేజీ 300, 400 పేజీలు. మీ పిల్లల్ని అడిగితే కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది.
మనం మామూలుగా ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటాం, క్వశ్చన్కి ఆన్సర్స్ ఇస్తే టీచర్లు మార్కులు వేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులారా, రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రశ్నలకి సమాధానాలు రాసేటువంటి పిల్లలు కాదు కావాల్సింది, మనని ప్రశ్నించేటువంటి పిల్లలు కావాలి మనకి. ఎందుకంటే ప్రశ్ననే ఆలోచనకి మూలం. ఎవరైతే ప్రశ్నించగలుగుతారో వాళ్ళు బాగా ఆలోచించగలుగుతారు. ప్రశ్నలకు సమాధానం చాట్ జీపీటీ ఇస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ప్రశ్నలకు సమాధానాలు, పాపులర్ సమాధానాలన్నీ చాట్ జీపీటీలో అవైలబుల్. మీ పిల్లలకి వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. మీరు ఇంకా మరి పరీక్షలు సర్టిఫికెట్లు అని అనుకోవడానికి అవకాశమే లేదు. ఎన్ని స్కూళ్ళు ఉన్నా నేను నా పిల్లలకి సర్టిఫికేషన్ అవసరం లేదు అని ఐ డిడ్ంట్ అలౌ బోత్ మై చిల్డ్రన్, మై సన్ అండ్ డాటర్, టు టేక్ ఎనీ సర్టిఫికేషన్ టిల్ 18 years. నేను చెప్పిన మీ నాయన ఇంజనీరు, మీ తాతలు ఇంజనీర్లు, ఇక నువ్వు సర్టిఫికేట్ నీకు అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఎ ఫస్ట్ జనరేషన్ చైల్డ్, ఎస్, ఆర్ సెకండ్ జనరేషన్ చైల్డ్, అప్పుడు నువ్వు సర్టిఫికేట్ కోసం ఆలోచించు, ఎందుకంటే ఉద్యోగం నీకు అవసరం. కానీ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ కాకపోతే సర్టిఫికేషన్ కోసము దాని వెంటబడడం వేస్ట్. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఉద్యోగాలని ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచనని, అవకాశాన్ని కల్పించాలి. సో అలాంటి నేను దీన్ని మిమ్మల్ని ఆచరించమని నేను అనట్లేదు, ఆలోచించమని చెప్తా ఉన్నాను. కాబట్టి సమాధానం చెప్పేటువంటి పిల్లలు మనకు కావాలా, ప్రశ్నించగలిగేటువంటి పిల్లలు, ప్రశ్నించేటువంటి మన పిల్లలు కావాలా అనేటువంటి విషయాన్ని మీరు మీ మిత్రులతోటి మీకు అవకాశం ఉన్న దగ్గర మీరు చర్చించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నేర్చుకునేటువంటి పిల్లలు కావాలా, బడికి సిన్సియర్గా వెళ్ళే పిల్లలు కావాలా అనేటువంటి ప్రశ్నని కూడా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మావాడు బడికి రెగ్యులర్గా వెళ్తాడు, ఏమండోయ్, బడికి రెగ్యులర్గా వెళుతున్నటువంటి పిల్లల్లో ప్రపంచవ్యాప్తంగా 8వ తరగతికి వచ్చినటువంటి పిల్లలు 50% మంది సుమారుగా పిల్లలు 2వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాయి అని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఒక దేశంలో కొంత ఎక్కువ, ఒక దేశంలో పర్సంటేజ్ కొంత తక్కువ. మరి వీళ్ళందరూ బడికి వెళ్తున్నారు, బడికి వెళ్తే చదువు వస్తుంది అని అందరం అనుకుంటున్నాం, బడికి వెళ్తే నేర్చుకుంటారంటున్నాం. కానీ సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి, నేను చెప్పడం లేదు, అది మీరు చూసినా చూడకపోయినా, అవగాహన ఉన్నా అవగాహన లేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా బడికి వెళ్తున్న పిల్లలకి చదువు రావట్లేదు అని ఆందోళన చెందుతున్నటువంటి అనేక మంది విద్యావేత్తలు ఉన్నారు. బికాస్ పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అండ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ టు మీ అండ్ స్పెండ్ టైమ్ విత్ మీ. సో నాకు మహత్తరమైనటువంటి అవకాశం అక్షరవనం ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్లో ఉంది. వేరే దేశాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి నిత్యం నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఈరోజు కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రొఫెషనల్లు ఒక 6 సంవత్సరాల క్రితం ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ మిత్రుల పిల్లల కోసం వాళ్ళే ఒక స్కూల్ని, చిన్న స్కూల్ని ఒక 40-50 మందితో స్టార్ట్ చేసుకొని మైక్రో స్కూల్స్ అనేకమైనవి వస్తున్నాయి. ఎవరైతే బాగా చదువుకొని వాళ్ళకి అర్థమైపోయిందో బడికి వెళ్తే నేర్చుకోవడానికి, బడికి బడిలో ఎక్కువ నేర్చుకోవడం జరగడం లేదు, కేవలం వింటున్నారు, పాఠాలు వింటున్నారు, నోట్సులు రాస్తున్నారు, సాక్ష్యాలు ఆధారాలు పుట్టిస్తున్నారు తప్పితే నేర్చుకోవడం పాఠశాలలో జరగట్లేదు అన్నటువంటి విషయం చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుకే అనేకమైనటువంటి ఆల్టర్నేటివ్ స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. తల్లిదండ్రులారా, ఈ విషయం గురించి మీరు ఆలోచించాలి. నేనేది కూడా కన్ఫర్మ్ చేసి మీకు చెప్పడం లేదు, దేని పట్ల మీరు ఆలోచించాలో. మీ అమూల్యమైనటువంటి సమయం ఈరోజు మీ పిల్లల యొక్క కార్యక్రమాలని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు మీ యొక్క సమయాన్ని వెచ్చించి నా యొక్క మాటలు వింటున్నప్పుడు మీకు లాభదాయకంగా ఉండాలి అన్నటువంటి ఇంటెన్షన్ తోటి నేను మీకు ఆలోచింపజేయడానికి వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మీ సమాధానం ఏమైనా సరే మాకు ఓకే, కానీ ఆలోచించవలసినటువంటి అవసరం మాత్రం ఉంది. చాలామంది పిల్లలు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించమని అడిగితే ఏమో పో, నాకు తెలియదు పో అంటే ఆలోచించడం అలవాటు లేనటువంటి పిల్లలు మనకు చాలామంది ఉన్నారు. సో ఆలోచించేటువంటి పిల్లలు మనకు కావాలా?
ఆలోచించలేని పిల్లలు మనకు కావాలా, ఆలోచించడం అలవాటు ఉన్న పిల్లలు మనకు కావాలా, ఆలోచించలేని పిల్లలు మనకు కావాలా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్లాస్ రూమ్లో టీచరు పిల్లల్ని ఆలోచింపజేయడానికి సమయం లేక త్వరగా సిలబస్ని పూర్తి చేసి ఆ ప్రశ్న జవాబులను బట్టి పట్టించి మీరు చూసే ప్రోగ్రెస్ రిపోర్ట్లలో మీరు ఆనందించేటువంటి మార్కులను చూపించడం కోసం వాళ్ళ తపన ఆరాటం చూస్తే అప్పుడప్పుడు నాకు దుఃఖం వేస్తుంటుంది, బాధ వేస్తుంటుంది. కానీ ఈ వ్యవస్థలో నేను టీచర్లతో అనేక సార్లు మాట్లాడుతుంటే, ఎందుకు మేడం ఇట్లా? సార్ మీరు అంటారు బాగానే ఉంటుంది సార్, మాకు కూడా అనిపిస్తుంది, కానీ పేరెంట్స్ ఒప్పుకోరు సార్ అని. నేనంటున్నా, ఒప్పుకున్నటువంటి పేరెంట్స్ లిస్టుని తయారు చేయమని మా అన్ని పాఠశాలలను అడుగుతున్నా. ఆ పేరెంట్స్తో నేను మాట్లాడతా. ఆ పేరెంట్స్ కోసం కూడా ఎస్పీఆర్ స్కూల్ ఫెసిలిటేట్ చేయడం కోసం ముందుకు వస్తుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు చాలా న్యూస్లో వినుంటారు, మీ బంధువుల పిల్లల గురించి, మీరు బంధువులు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని మాటలు వింటే మీకు అర్థమవుతుంది. అబ్బా అప్పుడు నేర్చుకున్నాం కానీ ఊకే మారిపోతూ ఉన్నాయి కోర్సులు, ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, డాక్టర్ చదివిండు, విని లైఫ్ సెటిల్. ఇప్పుడు అట్లా లేదు తల్లిదండ్రులారా, మీకు తెలుసు. జీవితాంతం నేర్చుకోవాలి, చచ్చిపోయే వరకు నేర్చుకోవాల్సిందే. ఇంతకు ముందులాగా పిల్లలకి 10th క్లాసులో మంచి మార్కులు వస్తే నీ జీవితం మారిపోతుంది నాన్న, ఇంటర్లో ర్యాంక్ వస్తే మారిపోతుంది నాన్న, మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తే మారిపోతుంది నాన్న, ఉద్యోగం వస్తే మారిపోతుంది నాన్న. ఎప్పుడు మన రాత మారాలి అంటే నిత్యం మనం జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. ఏదో ఒక్క ప్రయత్నంతో ఆనందంగా జీవించలేం. ఆనందంగా జీవించడం ఎలాగోనే అలవాటు చేసుకోవాలి. సో ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు, ఆలోచనల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేస్తూ నిత్యం టీచర్లను తయారు చేస్తున్నది. కానీ అత్యంత ముఖ్యంగా టీచర్ల కన్నా ఎక్కువగా తల్లిదండ్రులతో మాట్లాడవలసినటువంటి అవసరం ఇప్పుడు మరింత ఎక్కువ పెరిగింది. కాబట్టి మా వీరేందర్ గారిని, మరి మా ప్రిన్సిపల్ ప్రభాకర్ సార్ని, అదేవిధంగా శోభా మేడం గారిని, మరి అందరి టీచర్లను కూడా మీరు ఇది విరివిగా దీని మీద చర్చలు చేసి సమావేశాలు ఏర్పరచుకొని, నేనే కాకుండా అనేక మందిని మీరు ఇన్వైట్ చేసుకొని వీటిలన్నిటి ప్రశ్నలకి సమాధానాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేసి తల్లిదండ్రులని కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలని, రాబోయేటువంటి యాన్యువల్ డే లోపల కనీసం ఒక 20% మంది పేరెంట్స్ని ఈ ఆలోచనలు మీరు వాళ్ళని ఆలోచనలోకి తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, మరి ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఈరోజు నాకు ఇచ్చారు. చాలా శ్రద్ధగా అందరూ వింటున్నారు. సో ఇంత మంచి ఈరోజు నేను రానంటే కూడా వీరేందర్ గారు, లేదన్నా మీరు జనగాం స్కూల్ అంటేనే భయపడుతున్నారు, చెప్పినా చేయట్లేదు అన్న భావనకి మీకు వచ్చింది. మీరు ఈ సంవత్సరంన్నర నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి మీరు వచ్చి మా పేరెంట్స్ని అడ్రస్ చేయాలి. మేమందరం కూడా మరి మీ ఆలోచనల్ని ముందుకు తీసుకుపోనికనే మళ్ళీ ఒక్కసారి మధ్యలో గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే, కానీ మరి అలాంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మేమందరం రెడీ అయ్యాము అని చెప్తే నాకు కూడా కొంత మార్పుని నేను వివిధ రకాలుగా నాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క మార్పుని చూసే నేను మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ మార్పులో నేను కూడా భాగం కావాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఎస్పీఆర్ స్కూల్ జనగాం పాఠశాల యాజమాన్యానికి, అదేవిధంగా మరి ఉపాధ్యాయులకు, మరి నా మాటలు శ్రద్ధగా విన్న మీకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా విద్యార్థులతో మళ్ళీ ఇంకొకసారి సపరేట్గా నేను మాట్లాడతాను, ఇది సందర్భం కాదు. రైట్. జై హింద్.